कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. పద విభజన. యతః ప్రవృత్తిః భూతానాం యేన సర్వం ఇదం తతం స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. తాత్పర్యం: ఎవని వలన జీవులు ఉత్పత్తి మొదలైన ప్రవృత్తి కలుగుతుందో, ఎవని చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో, అటువంటి ఈశ్వరుని స్వధర్మంతో ఆరాధించి మానవుడు జ్ఞానయోగ్యతా సిద్ధిని పొందుతున్నాడు. అద్వితీయుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయిన ఈశ్వరుడు ఈ మొత్తం సృష్టికి కారణం. అందుచేత మనం పుట్టడానికి కూడా అతడే కారణం. అతడు శాశ్వతంగా అన్ని కాలాలకు సరిపోయేలాగా కర్మ నియమాన్ని ఏర్పరిచాడు. ఏ కర్మ ఏ విధంగా చేస్తే ఏ ఫలాన్ని ఇవ్వాలో ఆ నియమానికి తెలుసు. కర్మలను చేసే ప్రవృత్తి ఈశ్వరుడి వల్లే వచ్చింది. ఈ విధంగా కర్మకు బద్ధుడైన జీవుడు తాను చేసిన కర్మ తాలూకు ఫలాన్ని అనుభవించడం అన్నది ఆపరానిది. కొన్నిసరిగా అనుభవించి తీరాలి. నివారించలేని ఈ కర్మ విధానమే మనిషిని అతడు చేసిన పనికి తగిన కులంలో పుట్టేలాగా చేసి దానికి సరిపడిన మానసిక వృత్తిని అంటే ప్రవర్తనను కలగజేస్తుంది. గుణాలు కర్మలు అనే సూత్రాల ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 స్థాయిలను లేదా వర్ణాలను ఈశ్వరుడే సృష్టించాడని 4వ అధ్యాయంలోనూ ఈ అధ్యాయంలోనూ కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క వర్ణానికి స్వభావం వల్ల పుట్టిన కర్మ కూడా నిర్దేశమై ఉంది. మనిషి ఫలానా స్థాయిలో పుట్టడం అన్నది అతని కర్మఫలం వల్లనే జరుగుతుంది. కర్మ విధానం ప్రకారం అతడు పోగు చేసుకున్న కర్మ తాలూకు ఫలాన్ని అనుభవించడానికే మనిషి పుడతాడు. శరీరం ఏర్పడడం ఆ కర్మఫల స్వరూపమే. అంటే శరీరం ఏర్పడగానే అతడు మునుపు పోగు చేసుకున్న కర్మల తాలూకు ఫలం అతనికి అనుభవాన్ని ఇవ్వడానికి ఎదురుగుండా సిద్ధం అవుతుందన్నమాట. ఈ పోగు చేసుకున్న కర్మనే ప్రారబ్ధం అంటాం. అంటే కర్మ ఫలించడానికి శ్రీకారం చుట్టింది అని అర్థం. శరీరమే ఈ ప్రారబ్ధ కర్మకు సమిష్టి స్వరూపం. అతని ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు, స్వభావము, ఆరోగ్యము, అనారోగ్యము అని అన్నిటి మొత్తము ఆకారమే అతని శరీరము, మనసును. ప్రారబ్ధం అనేది అనుభవిస్తేనే కానీ నశించదు. కానీ ఆ అనుభవం అసక్త బుద్ధి సర్వత్రా అన్నట్టు అనాసక్తంగా జరిగితేనే కర్మక్షయం అవుతుంది. ఆసక్తితోనో ఇష్టం లేకుండానో కర్మఫలాన్ని అనుభవిస్తే మాత్రం మళ్ళీ కర్మబంధంలో చిక్కుకోవడమే అవుతుంది. అందుచేత రాగము, ద్వేషము అంటే ఆకర్షణ, వికర్షణ అనేవి ఏవి లేకుండా ప్రారబ్ధాన్ని భోగించడమే కర్మ కళాత్మకంగాను కుశలంగాను చేసే పద్ధతి. అదే కర్మబంధం నుండి విముక్తిని సంపాదించి పెడుతుంది. ప్రారబ్ధం చేతి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రారబ్ధం అంటే తాను ప్రారంభించిన పనుల ఫలితమే కనుక అదే మనిషి స్వకర్మ. మనం చేసిన పనికి ఫలితంగానే ఆయా వర్ణాలలో జన్మించడం జరుగుతుంది. మనం ఒకటి చేస్తే ఫలితం మరొకటి రాని రాదు. ఏ విత్తు వేస్తే ఆ పండే పండుతుంది కదా, అలాగే
మునుపటి కర్మల ప్రభావాల పంటను పండించుకోవడానికే తన కర్మల తీరుకు సరిపడే కుటుంబంలోనూ పరిసరాల్లోనూ పరిస్థితుల్లోనూ పుట్టడం జరుగుతుంది. ఏ వర్ణంలో పుడితే ఆ వర్ణం తాలూకు కర్మే మన కర్మ అవుతుంది. ఆసక్తి భావం లేకుండా ఆ స్వకర్మలో నిష్ఠతో పురుషకారాన్ని ఆధారంగా చేసుకుని ఆ సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అయిన భగవంతుణ్ణి అర్చించాలి. సరైన కర్మ సాయం లేనిదే ఎవ్వడూ మునుపటి కర్మల ప్రభావాన్ని కాదనడం అనేది కుదరదు. ఎదురుగా 2 దారులు 2 రకాల పనులు కనిపిస్తున్నప్పుడు ఏ దారిలో పోవాలి, ఏ పనిని చెయ్యాలి అనేవి వివేచనతో నిర్ణయిస్తే అది సరి అయిన పని అవుతుంది. అదే మునుపటి అలవాట్లకు లొంగిపోయో క్షణికమైన ఆవేశాలకు లొంగిపోయో తప్పుడు దారి తొక్కి తప్పుడు పనిని చేస్తే కర్మబంధం ఇంకా బిగుసుకుపోయి ఉరితాడుగా తయారవుతుంది. భగవంతుడు ఒక భక్తికే వసుడవుతాడు. భక్తి మార్గంలో అధికారి తాలూకు తేడాలనేవి ఉండవు. భక్తిలో సరళమైన మనసుకి సంబంధించిన విశ్వాసం ఉంటుంది. ఏ వర్ణంలో ఉన్నా సరే వాళ్ళ వర్ణ సంబంధమైన కర్మలు చేస్తూ కూడా భక్తి సాధన చేయవచ్చు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే పరమగతిని పొందగలుగుతారు. తమ కర్మల్లో నిర్వికార భావంతో నిష్ఠగా నిలిచి ఉంటూ భక్తిని సాధించాలి. స్వకర్మను ఆశ్రయంగా చేసుకుని ఈశ్వరుణ్ణే లక్ష్యంగా పెట్టుకుని అతన్ని అర్చిస్తూ ఉంటేనే కర్మను విడిచిపెట్టగలిగే అదృష్టం కలుగుతుంది. భగవంతుడు ఈ శ్లోకంలో ఏ దేవత పేరు కానీ రూపం కానీ చెప్పలేదు. ఫలానా దేవుణ్ణి అర్చించమని కూడా చెప్పలేదు. ఏ సర్వవ్యాపకుడి వల్ల అందరూ పుట్టి చేష్టలను చేస్తున్నారో అతన్ని స్వకర్మతో అర్చిస్తే సిద్ధిని పొందడం జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు. ఇక్కడ సంప్రదాయక భావం అంటూ ఏదీ లేదు. ఈ దేవుడు అందరికీ, ఏ మతస్థుడికైనా సరే, ఏ జాతి వాడికైనా సరే దేవుడే. అతన్ని యోగానుష్ఠానం ద్వారా ఫలాన్ని కోరుకోకుండాను సంఘాన్ని విడిచిపెడుతూను అర్చించడం అన్నది సిద్ధికి, అంటే కర్మబంధాన్ని వదిలించుకోవడానికి ఏకైక ఉపాయమని భగవానుడు తెలియజేశాడు. సరిగ్గా ఈ శ్లోక భావాన్నే పోతన గజేంద్రుడి నోటి నుంచి ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభువనీశ్వరుని శరణంబు వేడదన్ అంటూ పలికించాడు. ఈ పద్యంలో కూడా ఎటువంటి నామరూపాలు లేకుండా స్తుతించే గజేంద్రుడు మోక్షాన్ని పొందగలిగాడు. యథా ప్రవృత్తిర్భూతానాం అంటూ ఆరంభమైంది శ్లోకం. అంటే ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలైనవి కలుగుతున్నాయో అని ఇలా చెప్పడం వల్ల సమస్త జీవులకు ఆధారభూతుడు ఆ పరమాత్మే అని స్పష్టమవుతోంది. జడమైన వస్తువు చైతన్యం యొక్క సహాయం లేనిది ఏమి చేయలేదు. ప్రకృతి ఇక్కడ జడమైనది. చిద్రూప పరమాత్మ వల్లనే ఈ ప్రకృతి స్పందిస్తుంది. కాబట్టి జీవులు తమ సమస్తానికి కారణభూతులైనటువంటి ఆ పరమాత్మ పట్ల అపార భక్తి శ్రద్ధలు కలిగి ఆయన్ని ఆరాధిస్తూ పరమశ్రేయస్సుని పొందాలి. ఈయన సర్వమిదం తతం అన్నారు. ఆ తర్వాత అంటే దేని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో అని ఈ మాట ఈ భగవద్గీతలో చాలాసార్లు చెప్పడం జరిగింది. పరమాత్మ సర్వవ్యాపకుడై ఉండడం వల్ల ఈ ప్రపంచాన ఆయన లేని చోటు లేదని నిశ్చయమవుతోంది. పాలలో వెన్నలాగా ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. స్థూల నేత్రానికి ఆయన గోచరం కాకున్నప్పటికీ జ్ఞాన నేత్రానికి సర్వత్రా గోచరిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా అణువున భగవంతుడు వ్యాపించి ఉండడం చేత సర్వసాక్షి అయి సమస్తము పరికిస్తూ ఉండడం చేత జీవులు ఆయన సాన్నిహిత్యాన్ని సర్వత్రా అనుభూతమునర్చుతూ పాపకృత్యాలేవి చేయకుండా భక్తిభావ సమన్వితులై ఉండాలి. స్వకర్మణ తమభ్యర్చ్య అన్నాడు. తర్వాత అంటే మానవుడు మోక్షసిద్ధిని కర్మాచరణం ద్వారా ఎలా పొందగలడనే ప్రశ్నకు భగవానుడు ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానం అదేంటంటే, నీవు నీ కర్మ చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు, ఈశ్వరార్పణంగా నీ కర్మలను ఆచరించు. అంటే నీ కర్మల ద్వారా పరమాత్మని ఆరాధించు. అప్పుడు నీవు జ్ఞానసిద్ధిని తద్వారా మోక్షసిద్ధిని పొందగలవు అని భగవానుడు ఇక్కడ బోధిస్తున్నాడు. కర్మ చేత మోక్షం లభిస్తుందా అని కొంతమంది ప్రశ్నిస్తారు.
లభిస్తుంది, కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసినప్పుడే లభిస్తుంది అని తెలుసుకోవాలి. ఆ పద్ధతి ఏది అంటే ఆ కర్మ చేత భగవంతుని అర్చించాలి. అంటే ఆ కర్మను ఆచరించి తత్ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి. నిష్కామంగా కర్మాచరణ చెయ్యాలి అని భావం. అప్పుడు కర్మలో ఉన్నటువంటి దోషం తొలగిపోయి చిత్తశుద్ధి ద్వారా అది మోక్ష సాధనగా పరిణమిస్తుంది. ఇదే కర్మ మార్గంలో ఉన్నటువంటి కీలకం. ఆ కీలకం, ఆ కర్మ రహస్యం భక్తులపైన కరుణ చేత భగవంతుడు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఓ జీవుడా, కర్మ చెయ్యి, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఆ కర్మ చేత ఈశ్వరుని ఆరాధించు. ఫలితాలను కోరుకోకు. కర్మ చేయడమే నీ వంతు. ఫలితాన్ని భగవంతుడికి అర్పించు అని ఇక్కడ చక్కగా బోధించబడింది. ఈ పద్ధతి ద్వారా కర్మ తన కర్మత్వాన్ని పోగొట్టుకొని తన బంధ రూపాన్ని తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోతుంది. దీనిని బట్టి కర్మ నింద్యం కాదని, కర్మ మార్గం నికృష్టం కాదని, దానిని ఆచరించే పద్ధతిని తెలుసుకున్నట్లయితే అది తక్కిన భక్తి జ్ఞానాదుల లాగానే పరమ పవిత్రమని, ఒకానొక మోక్ష సాధనము కాగలదని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. కానీ స్వకర్మణ తమభ్యర్చ్య అన్నాడు. అంటే స్వకీయ కర్మ చేత భగవంతుని ఆరాధించమని. ఈ పద్ధతిని జనులు సరిగ్గా గమనించకుండా దైవార్పితమైనటువంటి కర్మలు చేయడం మాని కామ్య బుద్ధితో చేస్తున్నారు. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అవసరం, మరి ఏం చేస్తాం చెప్పలేం, కానీ భగవంతుని కాకపోతే ఇంకెవరిని కోరుకుంటారు, ఎవరు చేయగలుగుతారు? ఆ విధంగానైనా భగవంతుని కోరుకుంటున్నందుకు సంతోషించాలన్నమాట. కామ్య బుద్ధితో చేస్తున్నారు అందరూ. అందువల్ల కర్మ బంధన రూపంగా మారిపోతుంది. భగవంతుడు కర్మను మోక్ష రూపంగా మార్చవచ్చునని తెలిసి దానికి ఇక్కడ ఉపాయాన్ని కూడా సెలవిచ్చాడు. కాబట్టి ముముక్షువులు అందరూ కూడా ఈ సత్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని ఈ భగవద్వాక్యాలపై విశ్వాసం ఉంచి తాము చేసేటటువంటి సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్య బుద్ధితో చేయాలి. అలా చేసినట్లయితే సిద్ధిం విందతి మానవాహ అన్నట్లు మానవుడు జ్ఞాన సిద్ధిని, మోక్ష సిద్ధిని తప్పకుండా పొందగలడని భగవానుడు ఘంటాపదంగా తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో కర్మ, భక్తి, జ్ఞానం యొక్క సముచ్చయము తెలియజేశారు. ఎలాంటి కర్మను ఆచరించడం అనేది కర్మ, దాని ద్వారా భగవంతుడిని ఆరాధించడం అనేది భక్తి. అలా ఆరాధించడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. దాని ద్వారా జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఇది జ్ఞానం. అంటే కర్మ, భక్తి, జ్ఞానము ఇలా విడదీసుకోవాలి. కర్మ అనే ప్రమిదలో భక్తి అనే తైలాన్ని పోసి ధ్యానం అనే ఒత్తిని పెట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించాలి అని కూడా అంటారు. కృష్ణార్పణం. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. जय श्री कृष्ण.